పొలానికి తొవ్వేయాలంటే అరే జేసీబీని మాట్లాడితే అయిపోయా. అరే ఇదంతా సాఫ్ చేయాలి, జేసీబీని పిలిపిస్తే పని అయిపోతుంది. తవ్వాలన్నా, పూడ్చాలన్నా, సాఫ్ చేయాలన్నా, కూలగొట్టాలన్నా అన్నిటికీ జేసీబీలతోటే పని. ముఖ్యంగా మన హైడ్రోలు వచ్చినాక జేసీబీలకైతే ఏడలేని గిరాకీ అవుతున్నది కదా. హైడ్రా అధికారిక సింబల్ జేసీబీ అని పెట్టాలని డిమాండ్ చేసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అసోంటి జేసీబీల ఓనర్లంతా మేము అన్యాయం అవుతున్నామని జేసీబీలు పట్టుకొని రోడ్లు ఎక్కిండ్రు. అంతే మరి అంత పెద్ద మిషన్ల ఓనర్లకు అంత పెద్ద బాధ ఏమొచ్చిందో. గుంతలు తీసే జేసీబీనే గుంతల పడ్డంత కష్టాలు వచ్చినాయట కదా. ఆ గుంతలకెళ్ళి బయటపడాలంటే జేసీబీలను పనికి పిలిచిన కస్టమర్లే మమ్మల్ని పైకి తీసుకురావాలని అంటున్నారు జనగామ జిల్లాల జేసీబీ ఓనర్లు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేయబట్టి జేసీబీల స్పేర్ పార్టుల రేట్లు అడ్డగోలుగా పెరిగినాయట. ఇక మెయింటెనెన్స్ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయట. ఆ పెరిగిన ఖర్చులతోటి జేసీబీలను మెయింటైన్ చేసుడంటే జేసీబీల కింద పడ్డట్టు అవుతున్నదట. అందుకే రేట్లు పెంచుతున్నాం, కస్టమర్లు అర్థం చేసుకొని సహకరించాలని పాలకుర్తి కాడ జేసీబీలు వేసుకొని ర్యాలీ తీసిరు జేసీబీల ఓనర్లు. పుసుక్కున ఎవరైనా సంఘం కట్టుదప్పి రేట్లు తక్కువ తీసుకుంటే వాళ్ళకు 10,000 జుర్మానేస్తామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. చూడురి, జేసీబీ ఓనర్లు కస్టమర్లను సహకరించాలని అడుగుతున్నారు కానీ కస్టమర్లకు కూడా అలా పర్సు సహకరించాలి కదా. పరాశకం పక్కకు పెడితే నువ్వొద్దిగానే యుద్ధం చేయబట్టి ఇప్పటికే దునియా మీద అడ్డగోలు రేట్లు పెరుగుతున్నాయి అన్నిటికీ. ఇంకో నొద్దులు ఇట్లనే ఉంటే ఇంకా చాలా డేంజర్ పరిస్థితులు వస్తాయని అంటున్నారు. ఇక మరి అట్లా కావద్దనే కోరుకోవాలి అందరం.